దేశంలో ఓ కరప్టెడ్ ఎమ్మెల్యే ఇల్లిది. నమస్తే సార్. అనుకున్నదంతా తెచ్చావుగా? సార్. వర్క్స్ అన్ని బాగా నడుస్తున్నాయా? సార్, కానీ అది ఆ కార్పొరేషన్ బిల్డింగ్ ఫైల్స్ ఆ సత్యమూర్తి గారి డెస్క్ మీదే ఉన్నాయి సార్. కొద్దిగా మీరు ఈ నిజాయితీ పరులతో ఇదే ప్రాబ్లం. సరే, ఆ 5 ఆఫీసర్తో ఒకసారి మాట్లాడి నన్ను కలవమని చెప్పు. సరే సార్, వెళ్ళొస్తాను. నమస్తే సార్. ఏంటి విషయం? ఇవన్నీ మన ఏరియాలో సార్. అయితే మీరు చేయించిన ప్రతి పనిలో క్వాలిటీ లేకపోవడానికి కారణం సూట్ కేసులు బాగా మారడం అని తెలిసి అడగడానికి వచ్చాం. ఓ, ఎవరబ్బాయి నువ్వు? వి వెంకటేశ్వర గారు అబ్బాయిని సార్. వి అంటే కార్పొరేషన్ ఆఫీస్లో పనిచేస్తాడు అతనా? సార్ ఆయనే. అవునా? ఏది మీ నాన్నకు ఫోన్ చేసి ఒకసారి రమ్మని చెప్పు. ఇదే రెస్పాన్సిబిలిటీ సరైన నాయకుల్ని ఎన్నుకునేటప్పుడు ఉంటే ఇలా వచ్చే అవసరం ఉండదుగా. నమస్తే సార్. చూడవయ్యా, మీ ఓడు నేను ఏదో లంచగొండ అంటున్నాడు. ఒకసారి మాట్లాడు. వాడు చెప్పింది కూడా నిజమే కదా సార్. ఓ, నువ్వు కూడా నిజాయితీల గురించి మాట్లాడుతున్నావా స్వామి? మీ ఇంట్లో ఓట్లన్నీ నాకు వేయడానికి నువ్వు అప్పుడు ఎంత తీసుకున్నావు చెప్పు స్వామి? 10,000 అండి. మొన్న ఎమ్మెల్సీ ఓట్ చేయడానికి స్మార్ట్ ఫోన్ తీసుకున్నావుగా. లాస్ట్ మంత్ ఒక సంతకానికి తీసుకున్నా లంచంతోటేగా మీ వాడికి కొత్త బైక్ కొనిచ్చావు. నాలాంటి తీసుకోబట్టే నీలాంటి వాళ్ళందరికీ పంచిపెడుతుంది. చివరికి ఒక మాట అడుగుతాను, మీలో ఎవరైనా సమాధానం చెప్పచ్చు. ఓట్ల కోసం మీ అందరికీ డబ్బులు పంచిపెడతాం. నగ్గేమా 5 ఏళ్ళు మా సంపాదనే. మరి ఓడిపోయినోడు సంగతి ఏంటి? మీలో ఎవడైనా వచ్చి నిజాయితీగా డబ్బులు వెనక్కిచ్చినోడు ఉన్నాడా? అయినా తీసుకున్నప్పుడు లేని నిజాయితీ ఇవ్వడానికి ఎక్కడి నుంచి వస్తుంది? నోటిస్తేనే ఓటేసే మీకు అవినీతి గురించి అడిగే హక్కు లేదు. గురువింద గింజలు. సార్, సత్యమూర్తి గారు వస్తున్నారు. నిజాయితీతో అడగడానికి అడుగేస్తున్నా ఈయనతో కలిసి అడుగులేసేవాళ్ళు ఎవరో. బానే ఉంది, కానీ నిజాయితీ నెగ్గినట్టు చూపిస్తే ఇంకా బాగుండేదేమో డైరెక్టర్. దిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం. ఇలాంటివి విన్న ప్రతిసారి జనం మారతారనుకునేవాడిని సార్. కానీ మార్పు అందరూ కావాలనే అడుగుతాం. మరి ఎంతమంది ఆ దిశగా అడిగేస్తున్నాం?